హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఎంఎస్ ఎక్సెల్లో చాలా ఈజీ వేలో ఆటోమేటిక్గా మనం వీక్ డే ఫంక్షన్ అయితే తెలుసుకోవచ్చు. వీక్ డే ఫంక్షన్ తెలుసుకోవడానికి నేను యూజ్ చేసే 2 షార్ట్కట్ కీస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ షార్ట్కట్ కీస్ గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఆటోమేటిక్గా కొద్దిగా ఎక్సెల్లో కొద్దిగా డాటా అయితే తీసుకున్నాను. ఈ ఎక్సెల్ డాటాలని కొద్దిగా ఫార్ములేటెడ్ షీట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ జస్ట్ మనం డేట్ ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా మనకు వీక్ డే ఏదైతే ఉందో మండే టు సాటర్డే వరకు ఏదైతే వీక్ డే ఉందో ఆ డే వచ్చే విధంగా ఆటోమేటిక్గా నేను డాటాను అయితే తీసుకున్నాను. కాబట్టి దానికోసం నేను యూజ్ చేసే ఫస్ట్ షార్ట్కట్కి వెళ్ళి నేను ఇక్కడ డేట్ అయితే ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ డేట్ ఎంట్రీ చేయాలంటే ఫస్ట్ నేను ఒక డేట్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, డాటా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సపోజ్ సెప్టెంబర్ 1, 2025 అని డేట్ ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వీక్ డే అయితే రావడం జరుగుతుంది. చూశారు కదా, ఈ విధంగా అయితే వీక్ డే వస్తుంది. జస్ట్ దీన్ని ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ ఫిల్ చేస్తే అన్ని డేట్స్ అయితే ఫిల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మండే టు సండే వరకు అయితే ఆటోమేటిక్గా వచ్చింది కదా. ఇప్పుడు నాకు ఇందులో ఓన్లీ మండే టు ఫ్రైడే వరకే రావాలి, సాటర్డే సండే ఉండొద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ కింద డౌన్ సైడ్లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫిల్ వీక్ డేస్ అనేది కదా, ఫిల్ వీక్ డేస్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు మండే టు ఫ్రైడే వరకు ఉన్న డేట్స్ అయితే మాత్రం సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా దాంతోపాటు అక్కడ మండే టు ఫ్రైడే వీక్ డేస్ అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా అయితే మనం మండే టు ఫ్రైడే వరకు ఉన్నటువంటి వీక్ డేస్ని అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా సాటర్డే అండ్ సండే అయితే డిఫాల్ట్గా రిమూవ్ కావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే డేస్నో ఆ డేస్ అయితే ఆటోమేటిక్గా యాజ్ స్టేజ్గా ఉంటాయి. వీక్ డే ఫంక్షన్లో సెకండ్ షార్ట్కట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ డేట్ అయితే ఎంట్రీ చేస్తున్నాను. సెప్టెంబర్ 1, 2025 అని డేట్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ సెల్లో వచ్చేసి ఒక ఫార్ములా అయితే అప్లై చేస్తాను. ఆ ఫార్ములాని యూజ్ చేసి అయితే మనం ఆటోమేటిక్గా అయితే షార్ట్కట్కి అయితే తెలుసుకోవచ్చు. దానికోసం నేను ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ వీక్ డే మళ్ళీ ఓపెన్ బ్రాకెట్ ఇప్పుడు B1 సెల్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఓపెన్ బ్రాకెట్ B1 ప్లస్ సాటర్డే సండే రిమూవ్ కావాలి కాబట్టి 1, 2 క్లోజ్ బ్రాకెట్ గ్రేటర్ దాన్ 6 అని ఎంటర్ చేస్తాను. వీక్లీ 6 డేస్ కాబట్టి, అంటే ఎక్సెప్ట్ సండే తీసేస్తే 6 డేస్ కాబట్టి గ్రేటర్ దాన్ 6 B1లో డాటా ఉంది కాబట్టి డేట్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ 2 డేస్ మనకు రిమూవ్ కావాలి కాబట్టి B1 + 2 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇక్కడ మనకు B1 + 2 మళ్ళీ డేట్ను మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి B1 + 1 మనకి ఇక్కడ ఓన్లీ సండే ఒకటి రిమూవ్ కావాలి కాబట్టి B1 + 1 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇక్కడ మనకు డేట్కి సంబంధించిన డేట్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ హోమ్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్లో లాంగ్ డేట్ను మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు లాంగ్ డేట్ అయితే రావడం జరుగుతుంది. మంత్ నేమ్తో సహా వస్తుంది. జస్ట్ దీన్ని ఫిల్ హ్యాండిల్తో కింది సైడ్ వరకు డ్రాగ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మనకు లాంగ్ డేస్ అన్న అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనకు 1 నుంచి 6 వరకు అయితే ఆటోమేటిక్గా డేస్ అయితే కనిపిస్తాయి. మండే టు సాటర్డే వరకు డేట్స్ కనిపిస్తాయి. ఆటోమేటిక్గా సండే డిఫాల్ట్గా రిమూవ్ కావడం అయితే జరుగుతుంది. చూడండి, మీరు అన్ని డేట్స్ని అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మండే టు సాటర్డే వరకు అయితే మనకు ఫిల్ కావడం అయితే జరుగుతుంది. జస్ట్ ఒక్కసారి మనం టాప్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మండే టు సాటర్డే, మళ్ళీ డౌన్ సైడ్లో మండే టు సాటర్డే చూడండి ఒక్కసారి ఇక్కడ మండే టు సాటర్డే వరకు ఉంది. సండే ఆటోమేటిక్గా ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఆటోమేటిక్గా సండే డిఫాల్ట్గా రిమూవ్ కావడం అయితే జరుగుతుంది. మళ్ళీ మండే టు సాటర్డే అండ్ మండే టు సాటర్డే ఈ విధంగా అయితే మనం చూశారుగా, ఈ విధంగా అయితే మనం ఆటోమేటిక్గా అయితే సండేని అయితే రిమూవ్ చేయొచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా నేను ఫస్ట్ షార్ట్కట్ కీలో మండే టు ఫ్రైడే వరకు అయితే ఆటోమేటిక్గా డేట్స్ని అయితే ఫిల్ చేశాను వీక్ డే ఫంక్షన్ యూజ్ చేసి. అందులో సాటర్డే సండేని అయితే ఎక్సెప్ట్ చేశాను, రిమూవ్ చేశాను. సెకండ్ షార్ట్కట్ కీలో వచ్చేసి మండే టు సాటర్డే వరకు అయితే యాడ్ చేశాను, ఆటోమేటిక్గా సండేని అయితే రిమూవ్ చేశాను. ఈ స్మాల్ ట్రిక్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా ఎంట్రీ చేశాను. ఫ్రెండ్స్, మీకు ఈ స్మాల్ ట్రిక్స్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ అలాగే మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలని ఈ వీడియోకు టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే వీడియోకి ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.